నా క్యాష్ బ్యాగ్ చాలా థ్యాంక్స్ తమ్ముడు. ఓకే అండి. ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు? ఎంత ఉందండి? 2 లక్షలు తమ్ముడు. తమ్ముడు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. వస్తాను తమ్ముడు. భలే తమ్ముడు. సార్ మసాలు ఏంటి తమ్ముడు? నేను డిగ్రీ చదువుకున్నాను. వెరీ గుడ్. జాబ్ కోసం ట్రై చేస్తున్నా. ట్రై చేయమ్మా. డబ్బులకి టైట్ గా ఉంది. మెస్ బిల్ కట్టాలి. కట్టేపోయావా? కట్టాలంటే డబ్బులు కావాలి కదండి. కావాలి కదా మరి. 5000 అప్పిస్తే. ముక్కు మొఖం తెలియనోడికి అలాగే ఉంది తమ్ముడు. నేను కూడా అలా అనుకుంటే మీ డబ్బులు మీకు రావు కదండి. ఓహో నువ్వు అలాగొచ్చావా? చూడు తమ్ముడు, నువ్వు ఇక్కడ లాజిక్ మిస్ అయ్యావు. ఇప్పుడు మనం తినే ప్రతి గింజ మీద ఆ భగవంతుడు మన పేరు రాసేటే, ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాశాడు. చూసావా 500 నోట్లు? చూడనైనా ఈ డబ్బు నువ్వు తెచ్చకపోయినా ఏ గొట్టంగాడో నాకు తెచ్చిచ్చేస్తాడు. ఇదంతా భగవంతుడు ఆల్రెడీ ఏర్పాటు చేస్తాడు. అర్థమైతే నాయన నువ్వు రూమ్ నట్టు కష్టపడి పని చేసి కట్టుకో తమ్ముడు. వస్తాను తమ్ముడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ నెల మా డబ్బులు ఇస్తారా? నీకెంత ఇవ్వాలి? 2000 ఇప్పించండి సార్. అరే నువ్వు చాలా లక్కీ ఫెలోరా. కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసి అడిగావు. ఎంత? 10,000 ఇస్తే సరిపోతా? అవును తప్పుకో. నువ్వు అసలు పాలలో నీళ్లు కలుపుతున్నావు, నీళ్లలో పాలు కలుపుతున్నావు. 2 ఒకటే కదా సార్. ఆ ఎటకారమే వద్దు. నువ్వు నీళ్లలోనే పాలు కలుపుతున్నావు అన్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇదే మాట మొత్తం కాలనీ అందరికి చెప్పేస్తే. బాబు ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్. కాలనీలు ఎవరికి చెప్పదు సార్. కదా ఇంకా మీదట ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడగకు. జాగ్రత్త. ఇదిగో పాలరాజు, నువ్వు వాడి గురించి ఏం బెంగపడద్దు. ఈ కాలనీలో నేనున్నంత కాలం నీకే బెంగ లేదు. థ్యాంక్స్ సార్. ఓకే ఓకే ఓకే. ఇంతకీ శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయిచ్చేవేటి? లేదండి అక్కడికే కదండి వెళ్తుంది. నీకెందుకయ్యా శ్రమ? నేను పోస్తాను కదా. శ్రమ ఏంటండి? అది మా వృత్తి కదా. అవుననుకో, ఇవాళ నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీలేదు, నేనే పోస్తాను. అదేంటండి? అదంతేనయ్యా. ఇప్పుడు అది శ్రీరాము, నువ్వు పాలలో నీళ్లు కలుపుతున్నట్టు శ్రీకణికి చెప్పేసి మరి అంచేత అన్నట్టు నువ్వు కర్తవ్యం సినిమా చూసావా? 4 సార్లు చూసానండి. 4 సార్లు చూసావా? మరి కర్తవ్యం సినిమాలో విజయ్ సంత డిస్కో 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 ఆడించినట్టు శ్రీకన్య నిన్ను డిస్కో 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 ఆడించింది అనుకో. మరి అందుకే నేను వెళ్ళి కన్విన్స్ చేసి పాలు పోసి వచ్చేస్తాను. ఆ పాలకని ఇలా నచ్చిందే పాల పిట్ట వచ్చాడే నిచిన్ ఇట్ట టా టా టా. ఎవరు? ఏం కావాలి? పాలు గిన్నుందిగా పెట్టలేదు, మర్చిపోయింటాను. అలాగే. ఏటి సౌందర్యం? పాలు. పాలన్నీ నేల పాలు చేసావు కదయ్యా. సాయంత్రం లోపు 4 నెలల రెంట్ ఇవ్వకపోతే సామాను బయటపడేసి తాళం వేస్తాను.
ఎవరమ్మా నువ్వు? ఆ బేవర్స్ గార్డ్ కోసం వచ్చావా? మర్యాదగా మాట్లాడండి. ఏంటి లవ్వా? మీకు అనవసరం. అబ్బో అంత సీరియస్. ఆ విధవ 4 నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు. అంత రోషం ఉంటే నువ్వు ఇవ్వమ్మా. చందు వచ్చేసారా? ముందు ఇదిగో రెంట్ మ్మ్. చూసావు వెళ్ళు. చాలా థ్యాంక్స్ పల్లవి గారు, ఫోన్ చేసి అడగగానే హెల్ప్ చేశారు. పర్వాలేదు, ఆఫీస్ టైం అయింది. నేను ఈవినింగ్ కలుస్తాను. ఓకే అండి, బాయ్. బాయ్. తొందరగా రాక. చెల్లమ్మా, నాకేమో భయంగా ఉంది. ఇదేం దయ్యం సినిమా కాదు. అది కాదు, ఇంట్లో మా ఆయనకి చెప్పకుండా వచ్చాను. ఆయనకి తెలిస్తే వాళ్ళు తప్ప తాగి ఏ అర్ధరాత్రిగా వస్తారు. మన ఒక సినిమాకి వెళ్ళినంత మాత్రం నేను కాదు. నువ్వురా. ఏంటో మావా, మనలాంటి తెలివైన వాళ్ళకి ఉద్యోగం దొరకటం లేదు. అందుకే అల్లుడు నేను ఫారెన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మారిన ఎక్కడికి? అదే ముంబై, కలకత్తా, ఢిల్లీ. ఆ, సరే, భయపడి ఏమవుతుంది? అరే మా ఆవిడ డబుల్ యాక్షన్ అచ్చు మా ఆవిడలాగే ఉంది. అరే మీ ఆవిడ డబుల్ యాక్షన్. నీకు తాక్కుండా ఎక్కినట్టుంది. మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు. మనం కూడా వెళ్దాం సినిమాకి. ఛే, సిగ్గు లేకపోతే సరే. మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది. మనం కూడా వెళ్దాం సినిమాకి. చాలా దారుణం అల్లుడు కదా? మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్నీలకి, ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షోలకు కూడా వెళ్తారు. అయితే లోపల గట్టి ఎరక్కూడదాం పద. ఆగు, నువ్వు అక్కడ వెళ్ళు. ఏ ఈ క్రెడిట్ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మావా, అంతే. చావైనా బతుకైనా జతగానేనని మరి మరి చెప్పాలి నవతరానికి, తల్లి ప్రేమ మరించి స్నేహానికి. ఏ సినిమా ఆపేశారు? పక్క థియేటర్ నుంచి బాక్స్ రాలేదేమో. బాక్స్ రాకపోవటం కాదే, నీ బాక్స్ బద్దలు కొడతా. ఏమండి, మీరా సమయానికి వచ్చారు? రండి రండి, సినిమా చూస్తారండి. ఏంటి వచ్చేది? నువ్వు అసలు సినిమాకి ఎలా వచ్చావు? టికెట్ తీసుకునే వచ్చా. ఎక్కడ తీసుకుని వచ్చావు? మొగుడు పర్మిషన్ తీసుకొని రావాలని తెలీదా? ఇందులో తప్పే. మీరు మధ్యలో మాట్లాడద్దు, కూర్చోండి. ఏంటే ఏం తెలియనట్టు నంగరాత్రిలో పెట్టేయండి మొహం. మీ ఆడవాళ్ళ సంగతి నాకు తెలిసే. రాత్రి పగళ్ళు మొగుడు కష్టపడి డబ్బులు సంపాదించి ఇంటికి తీసుకొస్తుంటే మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే ఏమీ ఎరగనట్టు అందంగా పవడరు, లిప్స్టిక్, అందమైన చీరలు కట్టి 100 ఇచ్చి ఆటో ఎక్కొచ్చి 50 ఇచ్చి టికెట్ కొని మళ్ళీ 100 ఇచ్చి ఇంటర్వెల్ లో కూల్ డ్రింకులు తాగి ఏమీ ఎరగనట్టు మళ్ళీ 100 ఇచ్చి ఇంటికి వచ్చి మాట్లాడబెట్టి ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నామంటే మీ ఆడవాళ్ళకి అధిక తెలియదట్లు నరికేస్తాను స్త్రీ జాతిని. ఏంట్రా? ఏంటి అసలు నువ్వెవరు? నేను ఆల్ ఇండియా భర్త బాధితుల సంఘం ప్రెసిడెంట్ రా. అయితే నిన్ను ఏంట్రా నన్నే నడుగుతావా? లేడీస్ అందరూ కలిపి ఎరగ తీసేసినట్టున్నారు. నువ్వేంటే సినిమా చూస్తున్నావు? పని. కొంచెం వచ్చుకోండి. వచ్చాడు. అమ్మా, నాన్నగారికి బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి కదూ. ఒక్కరా ఇద్దరా 10 మంది కలిసి కుమ్మేశారు. అంతమందా? ఆ టైంలో నాన్నగారు పోయింటే ఏముంది, నువ్వే తల కొరివి పెట్టాల్సి వచ్చేది. నేను పెట్టను. అలా అనకూడదురా. నేను పెట్టనంటే పెట్టను. అలా అనకూడదు. నేను పెట్టనని చెప్పాను. నువ్వు పెట్టదులేరా, నేనే పెట్టుకుంటాను. అది సరేనండి, నాతో పెట్టుకుంటే పెట్టుకున్నారు, ఆయన ఆవిడతో ఎందుకంటే పెట్టుకున్నారు? నాకేం తెలిసే వాళ్ళు అలా కుమ్ముతారని. అమ్మా చాలా నీరసంగా ఉంది, లోపలికి వెళ్ళేది పళ్ళ రసం తీసుకురా. చేస్తానండి. అమ్మా అబ్బో, ఆడోళ్ళందరూ కలిసి ఈ టైప్ లో కుమ్మారేంటి? అమ్మో, ఇదిగోనండి పండు రసం. థ్యాంక్స్. అబ్బా ఏంటి ఇంత పుల్లగా ఉంది? చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి. ఇది చింతపండు రసమా? చింతపండు కూడా పండేనా? మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు, అందుకే చింతపండు రసం తెచ్చాను. పోనీ రేగు పండు రసం తీసుకురా. అమ్మా
మరదే 100 మంది మగాళ్ళతో పెట్టుకోవచ్చు కానీ ఒక్క ఆడదాంతో పెట్టుకోకూడదు అంటారు. ఎగేసుకుని వెళ్ళావు. ఇప్పుడు ఏమైంది? అసలు అయినా పెళ్ళా మార్నింగ్ షోకి వెళ్తే తప్పేంటి? అదేంటే నువ్వు సడన్ గా ప్లేట్ మార్చావు? నువ్వేగా నన్ను ఎంకరేజ్ చేసి థియేటర్ లో తోచావు. ఇప్పుడు ఎలా మాట్లాడతావేంటి? నిన్ను బాగా పీకాక తెలిసింది ఆడాళ్ళు ఎంత పవర్ఫుల్. ప్రస్తుతానికి ఇది పీక్. అంతకుముందు తెలీదా నీకు? సారీ. ఓకే. ఏర్రా వీళ్ళు? సారీ అన్న. అన్న చెస్ట్ చాలుడు, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు. నీకోసం వెయిటింగ్. నైట్ ఫ్రీగా ఉన్నావా రేపు? ఎక్కడ రా వీళ్ళు? వస్తున్నా. వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ ఇదే అన్న. మందు కొట్టడానికి తప్పకుండా ఈడకే వస్తారు. ఇవాళ క్లైమాక్స్ చూడండి. ఇక్కడి నుంచి కదిలేదు. వాళ్ళు వచ్చే వరకు ఖాళీగా ఉండడు ఎందుకన్నా? చల్లడి బీరు తాగుదాం. ఓకే. ఏమన్నావు? ఈ వంకన ఫ్రీగా బీర్ లాగిద్దామనే? లేదన్నా, ఈడ బీరు మస్తుంటది. అంతేనా? నన్ను టెంప్ట్ చేస్తున్నావా? చిచి అన్న జస్ట్ ఆ 2 బీర్. వీడేంట్రా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నాడు. అగ అన్నా, నోటితో ఓపెన్ చేయన్నా. ఇప్పుడు ఓపెనర్ తో ఓపెన్ చేయి. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. ఇట్లయితే నాకేం తెలుసు అన్న. అన్న చెస్ట్ ఏంటి చాలా సేపటి నుంచి యూరినల్స్ ప్రాబ్లం? అవునా? వెళ్ళేసి వస్తాను. నువ్వు బయటికి వెళ్ళావంటే వాడు దొరుకుతావు. ప్రస్తుతానికి ఇదే బెస్ట్ టాయిలెట్. ఎందులోనా? నా వల్ల కాదు. కానీ ఏంటన్నా లేడీస్ మీద అట్లా చిరాకు పడతావు? నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు. వీళ్ళిద్దరేంట్రా ఇంకా రాలేదు? వస్తారనా? ఈ బీర్ ఏంట్రా ఇంత టేస్ట్ గా ఉంది? నేను ముందే చెప్పినా కదన్నా. ఓహో, అందుకేనా వాళ్ళిద్దరు ఈ బారికే రోజు వస్తుంటారు? అమృతం అమృతం. మెల్లగా తాగన్న అమృతాన్ని. సేమ్ బీర్ 1 more. నాకు కూడా. అలాగే సార్. రై, ఈ బీర్ ఏంట్రా ఇందాక బీర్ లాగా టేస్ట్ గా లేదు? లేదు సార్, సేమ్ బీర్. ఏంద్రా సేమ్ బీరు అన్న? అబద్ధం చెప్తున్నాడా అన్నా? లేదన్నా, నేను చెప్పేది నిజం. నిజం అన్న. ఒకటి బేకో. సుబ్బు, బాలు, వెంకు వీడెవడో తాగి గొడవ చేస్తున్నాడు. రండ్రా. వాళ్ళందరూ ఎవరు? బారు ఓనర్ సార్. నీకు పరిచయం చేయడానికి పిలుస్తున్నాడా? ఆయన ఎవరు వస్తే నీకైనా? నీకు చెస్ట్ ఉంది కదా, ఎక్స్పోజ్ చేయి.